ఆల్ రైట్, అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. వాట్? ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే? 1 2 3. దేవి, నా మాట విని ఇంటికి వచ్చి చంటుడు పాలు లేక గిలగా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అలుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కొక్కెట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ మీ భార్యను తిట్టరా? అమ్మా, మీరే నా న్యాయం చెప్పండి. నేను చెప్తాను. ఏమిటన్నా ఇది? తప్పమ్మా, తప్పు. ఏమండి, నేను ఆయన భార్యను కాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మెళ్ళో మంగళసూత్రం కూడా లేదు. కావాలండి చూడండి. దేవి, నువ్వు అంత మాట అంటావో నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. మెల్లో ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలో ఉండకూడదమ్మా. మొగుడెప్పుడు మొగుడే, పెళ్ళమెప్పుడు పెళ్ళమే. పొద్దు మొగితే ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళిన వెరీ మచ్ సార్. దేవి,